నమస్కారం. రుద్ర న్యూస్కు స్వాగతం. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు చిగురుమామిడి వాస్తవ్యులు కొత్త శ్రీనివాసరెడ్డి 63వ పుట్టినరోజు వేడుకలు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మామిడి అంజయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, ఆయురారోగ్యాలతో జీవించాలని మనసున్న మహారాజు శ్రీనన్న అంటూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ జంగ రమణారెడ్డి, రైతు సమన్వయ సమితి మండల మాజీ అధ్యక్షులు పెన్కుల తిరుపతి, మండల పార్టీ మాజీ అధ్యక్షులు రామోజు కృష్ణమాచారి, పార్టీ కార్యదర్శి మంకు శ్రీనివాసరెడ్డి, ప్రచార కార్యదర్శి బెజ్జంకి రాంబాబు, ఆర్గనైజింగ్ కార్యదర్శి ముక్కెర సదానందం, యువజన విభాగం అధ్యక్షులు తాటికొండ సందీప్ రెడ్డి, విద్యార్థి విభాగం అధ్యక్షులు బోయిని మనోజ్, సోషల్ మీడియా అధ్యక్షులు బి రవీందర్, మైనార్టీ సెల్ అధ్యక్షులు సర్వర్ పాషా, బీసీసీల అధ్యక్షులు అనమల్ల సత్యనారాయణ, సింగిల్ విండో వైస్ ప్రెసిడెంట్ కరవేద మహేందర్ రెడ్డి, సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షులు మిట్టపల్లి మల్లేశం, గ్రామశాఖ అధ్యక్షులు ఆకవరం మఠం శివప్రసాద్, శ్యామకూర సంపత్ రెడ్డి, మల్లేశం, సిరాజ్ పాషా, కత్తుల రమేష్, బిల్లా వెంకటరెడ్డి, యాళ్ల జనార్దన్ రెడ్డి, రావుల వెంకన్న, తిరుపతి రెడ్డి, బోయిని రమేష్, కోఆప్షన్ మెంబర్ మక్బుల్ పాషా, నాయకులు కిష్టారెడ్డి, నరేందర్ రెడ్డి, ప్రభంజన్ రెడ్డి మరియు కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. చిగురుమామిడి మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన కుటుంబ సభ్యుల అధ్యయనంలో నా యొక్క 63వ జన్మదిన వేడుకలు మండల పార్టీ అధ్యక్షుడు మామిడి అంజయ్య గారి అధ్యయనంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి
ప్రతి ఒక్క కుటుంబ సభ్యులందరూ కూడా నేను పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు పొద్దున్న నుంచి పార్టీలకు అతీతంగా ముఖ్యంగా పెద్దలు నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపినటువంటి మాజీ శాసనసభ్యులు గురువులు గురువర్యులు పెద్దలు సతీష్ కుమార్ గారికి, అదేవిధంగా జిల్లా నుంచి మండలం నుంచి వివిధ గ్రామాల నుంచి నాకు ఒక జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంతో నాకు ముందు కూడా మీ అందరి సహకారంతో ఇంకా ఎక్కువ ప్రజాహిత కార్యక్రమాలు చేయాలనే ఒక సంకల్పం మీ యొక్క కార్యక్రమంతో మీరు నాకు కల్పించినారు. ముందుగా మీ అందరి సహకారంతో ఈ యొక్క ప్రజాహిత కార్యక్రమంలో గౌరవ సతీష్ కుమార్ గారి నేతృత్వంలో మనందరం కూడా కలిసికట్టుగా ఈ యొక్క మండలాల్లో అభివృద్ధి కార్యక్రమం చేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి నాకు ఈ యొక్క కార్యక్రమం ద్వారా నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వింతా శ్రీనివాసరెడ్డి గారు మండల్ 5 సంవత్సరాలు ఈ ప్రాంతంలో ఎంపీగా పరిపాలన చేసి మరి ప్రాంత ప్రజలకు ఏ ఆపద వచ్చినా ఏ బాధ ఉన్నా ఇట్లా ఫోన్ కాల్ పోగానే మరి ఇమ్మీడియట్ ఫోన్ తీసి మాట్లాడి ఏ రాత్రి అనుకుండా పగలనుకుంటా మరి 5 సంవత్సరాలు పూర్తి కాలం మరి ప్రజాబంధిగా పనిచేసి మరి ఈరోజు 63వ పుట్టినరోజు కోటి నవ్వులతో మరి ఎల్లప్పుడూ ఇదే పాటించుకుంటూ ఇక్కడున్న మండల ప్రజలందరూ మళ్ళీ సీనాన్నే కావాలనే పద్ధతిలో మరి పనిచేసి ఇక్కడ ఏ ఆఫీసర్ కానీ కేంద్రంలో గౌరవ కొత్త సీనన్న గారి యొక్క 63వ జన్మదిన వేడుకలు మరి మండల పార్టీ ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి సీనన్న గురించి మండలం అందరికీ తెలుసు, మరి కాన్స్టిట్యున్సీ వరకు కూడా అందరికీ తెలుసు. గతంలో కూడా మరి ఉన్నత స్థాయిలో ఉండి కూడా మరి తెలంగాణ పైన మక్కువతోటి మరి గౌరవ సతీష్ గారి ఆధ్వర్యంలో పార్టీలో జారి మరి ఈ రోజు వరకు కూడా మరి దాదాపు 7 సంవత్సరాల నుంచి కూడా పార్టీని కాపాడి మరి అందరికీ సీనన్న అంటే నేను ఉన్నా అన్నట్టుగా ఏ డిపార్ట్మెంట్ వాళ్ళకైనా కూడా సీనన్న అందరికీ కూడా సాయం చేసిండు. అది మన మండల ప్రజలు కాన్స్టిట్యున్సీ పరంగా అందరికీ తెలుసు. సీనన్న భవిష్యత్తులో కూడా ఇంకా ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటూ ఈరోజు వారి యొక్క జన్మదిన వేడుకలు సహకరించిన అందరికీ గ్రామ శాఖ అధ్యక్షులకు, మండల పార్టీ వివిధ అన్ని సంఘాల నాయకులందరూ కూడా మా చిగురుమామిడి గ్రామ పక్షాన తరఫున నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. భవతి శతాయ పురుష శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. చిగురుమామిడి మండల కేంద్రంలో మన బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మండల పార్టీ అధ్యక్షులు మామిడి అంజయ్య గారి ఆధ్వర్యంలో శ్రీ కొత్త వినితా శ్రీనివాసరెడ్డి గారి 63వ జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా శ్రీనివాసరెడ్డి గారికి తను మంచిగుండంగా ఈరోజు మండలం నుంచి ఆపద వచ్చిన అన్న అని ఫోన్ చేస్తే నేను ఉన్నానంటూ చిగురుమామిడి మండల ప్రజానీకానికి సుపరిచితుడిగా పేరొందిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కొత్త శ్రీనివాసరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాంటి జన్మదిన వేడుకలు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జరుపుకోవాలని, అలాగే ఆ కేసీఆర్ గారి ఆశలతో, సతీష్ బాబు గారి ఆశలతో మీరు ఇంకా తెలంగాణ రాష్ట్ర ఈరోజు చిగురుమామిడి మండల నాయకులు మరియు జిల్లా నాయకులు కొత్త శ్రీనివాసరెడ్డి గారి 64వ జన్మదిన సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య గారి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మరియు శాలువాలతో సత్కరించి ఘనంగా నిర్వహించడమైనది. కొత్త శ్రీనివాసరెడ్డి గారు అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ అని తేడా లేకుండా ఏ రాత్రి అయినాను అన్న అని ఫోన్ చేయగానే
అతను మనవాడ పగవాడ అని చూడకుండా కూడా సాయం చేసే గుణం ఉన్న వ్యక్తి. అలాంటి వారికి దేవుడు మరింత మనోధైర్యాన్ని కల్పిస్తూ రాబోయే రోజుల్లో మరింత ఉన్నత పదవులు పొందే విధంగా భగవంతుడు ఎప్పుడూ ఆయురారోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ పుట్టినరోజు సందర్భంగా వచ్చిన మండల నాయకులకు, గ్రామ కార్యకర్తలకు, పార్టీ యోగులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చి ఈరోజు చిగురుమామిడి మండల కేంద్రంలో భారత రాష్ట్ర సమితి మండల పార్టీ అధ్యక్షులు మామిడి అంజయ్ గారి ఆధ్వర్యంలో గౌరవ జిల్లా నాయకులు కొత్త శ్రీనివాసరెడ్డి గారి 64వ జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతోటి ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ చిగురుమామిడి మండల ప్రజలతో పాటు మా బొమ్మలపల్లి గ్రామ ప్రజల ఆశీస్సులు. కేంద్రంలో మామిడి అంజయ్య గారి ఆధ్వర్యంలో జిల్లా నాయకులు కొత్త శ్రీనివాసరెడ్డి గారి జన్మదినం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఒక ఫోన్ చేస్తే నేనున్నా అని 24 గంటలు అందుబాటులో ఉండేది ఎంత పెద్ద సమస్య కానీ తీర్చే నాయకుడు కొత్త శ్రీనివాసరెడ్డి గారు.